విశాఖపట్నంలోని ప్రముఖ టూరిస్ట్ సెంటర్ ఏదైనా ఉందంటే అది కైలాసగిరి మాత్రమే. ఈ కైలాసగిరిపై ఇప్పుడు మరో ఆకర్షణ సిద్ధమవుతోంది. ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు, రోప్‌వే, స్కై సైక్లింగ్, జిప్ లైనర్, అదేవిధంగా ఇటీవల ప్రారంభించినటువంటి గ్లాస్ బ్రిడ్జ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు చేపట్టిన త్రిశూల్ ప్రాజెక్టు కూడా యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ పనులు జరుగుతున్నాయి. దీనిపై అందరికీ కూడా ఆసక్తి కలుగుతోంది. ఈ ప్రాజెక్టు వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. కైలాసగిరిపై ఇప్పుడు చేపట్టినటువంటి ఈ త్రిశూల్ ప్రాజెక్టు అందరికీ కూడా ఆసక్తి కలిగిస్తోంది. వాస్తవానికి విఎంఆర్డీఏ శివరాత్రి నాటికే దీన్ని పూర్తి చేయాల్సినప్పటికీ కూడా పలు కారణాలతో ఆలస్యమైంది. ఏప్రిల్ నెలాఖరు కల్లా దీన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలని ఒక కృతనిశ్చయంతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఏమన్నా కాస్త అటు ఇటు అయితే మాత్రం మే మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉంది. వైజాగ్ సముద్ర తీరం ఉండడంతో అప్పుడప్పుడు అల్పపీడనాలు, వాయుగుండం లేదా తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తుఫాను గాలులు, భూకంపాలను తట్టుకునేలా ఈ త్రిశూల్ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. హాట్ ఎయిర్ బెలూన్తో అధ్యయనం చేసి ఎంత ఎత్తులో నిర్మించాలో పరిశీలించారు. మొదట 55 అడుగుల్లో నిర్మించాలనుకున్నప్పటికీ కూడా తర్వాత 60 అడుగులు పెంచారు. కింద నుంచి పై వరకు త్రిశూలం పొడవు 65 అడుగులు అయితే అందులో ఒక డమరకు మాత్రమే 10 అడుగులు ఎత్తు, 18 అడుగులు వెడల్పుతో ఉంటుంది. త్రిశూలం అయితే 25 అడుగులు ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో తయారు చేశారు. ఆయా ఆకృతులను పూణేలో రూపొందించి విశాఖ నగరానికి తీసుకురావడం జరిగింది. విశాఖ నగర ప్రజలకు ఎక్కడి నుంచైనా సరే ఈ త్రిశూలం కనిపించే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తాం విశాఖ నగరం మొత్తం అంతా కూడా పొడుగు ఎక్కడి నుంచి హనుమంతు వాగు నుంచి ఈ చివరి వరకు కూడా మొత్తం పోర్టు వరకు కూడా చాలా విశాలంగా కనిపిస్తుంది కదా. మధ్యలో జాతీయ రహదారి. ఈ దారి పొడుగునా సరే ఎక్కడి నుంచైనా సరే ఈ త్రిశూలం చాలా చక్కగా కనిపించే విధంగా దీన్ని డిజైన్ చేశారు. అటు మద్దులపాలెం అయినా, ఆర్టీసీ కాంప్లెక్స్ అయినా, వన్ టౌన్ ఏరియా అయినా, పోర్ట్ అయినా, ఏరాడ కొండమేంచైనా సరే ఎక్కడి నుంచైనా సరే పర్ఫెక్ట్గా ఈ త్రిశూలం కనిపించే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే ఇక్కడ 65 అడుగుల ఎత్తులో దీన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇటు సింహాచలం అయినా సరే, ఇంకా అదేవిధంగా ఇటువైపు సిటీ మధురవాడ, ఇంకెలా ఇటువైపు భీమిలి వైపు కూడా కనిపించే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇంకా ఈ త్రిశూలం ఏదైతే 65 అడుగులు ఎత్తుందో దాని కిందన కూడా 30 అడుగుల వెడల్పున ఒక వేదిక కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ వేదిక ఎందుకంటే ఇక్కడికి వచ్చిన పర్యాటకులంతా కూడా చక్కగా సెల్ఫీలు అవి తీసుకొని వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేసే విధంగా మొత్తం పూర్తిగా ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డమరకం, ఇంకా అలాగే త్రిశూలం ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ఆ విధంగా చక్కగా ఎక్కడి నుంచైనా కనిపించే విధంగా దీన్ని పూర్తిగా డిజైన్ చేశారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి వేదిక కూడా వచ్చిన పర్యాటకులు కాసేపు ఇక్కడ కూర్చోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. ఆ విధంగా దీన్ని మొత్తం పూర్తిగా డిజైన్ చేస్తున్నారు. పనులు కూడా చకచకా జరిగిపోతుంది. ఈ కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు కోసం సుమారుగా 2 కోట్ల రూపాయల వరకు కూడా వెచ్చిస్తున్నారు. ఈ త్రిశూల్ 65 అడుగుల ఎత్తులో 3 అడుగుల చుట్టుకొలతతో నిర్మిస్తున్నారు. దీనికోసం ఉపయోగిస్తున్న మెటీరియల్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్. ఈ ప్రాజెక్ట్ డయాస్ విస్తీర్ణం 30 అడుగుల వెడల్పులో ఉండనుంది. ఈ త్రిశూల్కి ఎల్ఈడి దీపాలు దాదాపుగా 100 ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే విశాఖ నగర ప్రజలు ఎక్కడి నుంచైనా సరే సాయంత్రం, రాత్రి వేళల్లో కూడా చక్కగా విద్యుత్ లైటింగ్తో చూసే విధంగా దీని లోపల ఎల్ఈడి లైట్లు కూడా అమరుస్తున్నారు. కైలాసగిరి కొండపైకి రాగానే ఎంట్రన్స్ వద్ద శివపార్వతుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. అదే మాదిరిగా ఈ కైలాసగిరి కొండ చివరికి అంటే ఇటువైపు జాతీయ రహదారికి వైపు ఉన్నటువంటి కొండ పైన ఈ త్రిశూలం ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. ఇటువైపు నుంచి సిటీలో ఎక్కడ ఉన్న వారికైనా సరే స్పష్టంగా కనిపించే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది.